హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ స్కిన్ కేర్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు ఇంట్రెస్ట్ నుంచి ఒక డిఐవై రెసిపీ చూపించబోతున్నాను, విచ్ ఇస్ బ్రైడల్ ఫేషియల్. ఈ బ్రైడల్ ఫేషియల్ ఇది ఇట్స్ నాట్ లెంతీ, ఓన్లీ జస్ట్ 2 స్టెప్స్ మినీ బ్రైడల్ ఫేషియల్. అండ్ నేను దాన్ని ఆల్రెడీ ట్రై చేశాను అండ్ యూ కెన్ సీ ద గ్లో ఆన్ మై ఫేస్. నాకు చాలా బాగా నచ్చిందండి. సో దిస్ ఇస్ మై న్యాచురల్ స్కిన్ వితౌట్ ఎనీ ఫిల్టర్స్. చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్, స్మూత్ అండ్ సపల్గా ఉంది. అండ్ ఇన్స్టెంట్గా బ్రైట్నెస్ ప్రొవైడ్ చేయడమే కాకుండా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, డర్ట్, గంక్ అంతా కూడా రిమూవ్ చేసిందండి. అండ్ ఈ ఫేషియల్ని మీరు ఫ్రీక్వెంట్గా 15 డేస్కి ఒకసారి చేసుకుంటే మీ స్కిన్ మీద ఉన్న పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, బ్లెమిషెస్ అండ్ అలాగే పింపుల్స్, యాక్ని అన్ని కూడా తగ్గుతాయని క్లెయిమ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం స్కిన్ వచ్చేసి హైడ్రేటింగ్, సాఫ్ట్, సపల్, స్మూత్, బ్రైట్ అవుతుందని కూడా క్లెయిమ్ చేస్తున్నారు. సో కాబట్టి ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్న డిఐవై రెసిపీ నేను ఎలా ట్రై చేయకుండా ఉంటాను అండ్ మీతో ఎలా షేర్ చేసుకోకుండా ఉంటాను. సో అందుకని చెప్పి ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్ గైస్. సో ఇన్ కేస్ మీకు కూడా కావాలనుకుంటే వీడియో నేను ఒక స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నచ్చితే ప్లీజ్ అండి డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దట్ మీన్స్ అబ్సల్యూట్ టు మీ. అండ్ వీడియోని ఎక్కువ ప్రొలాంగ్ చేయకుండా వి విల్ జస్ట్ జంప్ ఇన్ టు ద ఎక్స్టర్నల్ నాయిస్ ఇస్తే సారీ అండి. లైట్ మంచిగా ఉందని చెప్పి ఐఎమ్ షూటింగ్ ఇన్ ద ఫ్రంట్ రూమ్. సో అందుకని డోంట్ మైండ్ ద బ్యాక్గ్రౌండ్ ఆర్ నాయిసెస్ ప్లీజ్. ఐ హోప్ యూ ఆర్ హియరింగ్ క్లియర్. సో ఫస్ట్ నేను ఫేస్ వాష్ చేసుకుంటాను. దిస్ ఇస్ మోడీ వారి ఫేస్ వాష్ అండి, 70 హైడ్రేటింగ్ బూస్ట్ ఫేస్ వాష్. చాలా బాగుంది. ఇప్పుడు కూడా ఫేస్ వాష్ అనేది సర్కులర్ స్ట్రోక్స్, మైల్డ్ సర్కులర్ స్ట్రోక్స్ ఇస్తూ ఒక 2 minutes ఆర్ఎల్స్ 120 numbers వరకు కౌంట్ చేస్తూ మీరు వాష్ చేసుకుంటే బాగా ఉంటుందండి. సో ఐ జస్ట్ గో అండ్ వాష్ మై ఫేస్. విల్ కమ్ బ్యాక్. సో ఫ్రెండ్స్, నేను ఫేస్ని నీట్గా వాష్ చేసేసుకున్నాను. జస్ట్ వైపింగ్ విత్ ఏ సాఫ్ట్ క్లాత్. సో నౌ మై ఫేస్ ఇస్ క్లీన్. సో విల్ మూవ్ టు ద నెక్స్ట్ స్టెప్. సో సెకండ్ స్టెప్ వచ్చేసి ఎక్స్ఫోలియేషన్. ఎక్స్ఫోలియేషన్ అండ్ స్క్రబ్బింగ్ కోసము వీ నీడ్ ఆరెంజ్ పీల్ పౌడర్. ఇది వచ్చేసి 100% ప్యూర్ న్యాచురల్ ఆరెంజ్ పీల్ పౌడర్ ఫ్రమ్ మై హోమ్ గ్రోన్ బ్రాండ్ జాను స్కిన్ కేర్. ఇన్ కేస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ అండ్ నెంబర్ ఉందండి. యూ కెన్ కాంటాక్ట్ ఆర్ డైరెక్ట్లీ లింక్ మీద క్లిక్ చేసి పర్చేస్ చేయొచ్చు. అండ్ నేను ఇప్పుడు ఒక ప్లేట్లో ఆర్ బౌల్లోకి 3/4 teaspoon ఆఫ్ ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకుంటున్నాను. ఆరెంజ్ పీల్ పౌడర్లో మనకి వైటమిన్ సి ఉంటుంది. సో ఇది వచ్చేసి స్కిన్ని బ్రైట్న్ అప్, గ్లో చేయడమే కాకుండా ట్యాన్, పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, బ్లెమిషెస్, పింపుల్స్, యాక్నీ మార్క్స్ ఏ ఉన్నా కూడా రిమూవ్ చేస్తుంది. స్కిన్కి మంచి గ్లోని కూడా ఇస్తుంది. అండ్ దీంట్లో ఇప్పుడు 1/2 teaspoon ఆఫ్ బియ్యపిండి యాడ్ చేశాను. బియ్యపిండి కూడా మంచి ఎక్స్ఫోలియేటర్. డెడ్ స్కిన్ సెల్స్, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేయడమే కాకుండా స్కిన్కి బ్రైట్నెస్ అండ్ గ్లోని యాడ్ చేస్తుంది. పిగ్మెంటేషన్, ట్యాన్ కూడా రిమూవ్ చేస్తుంది. సో ఈ రెండింటిని మిక్స్ చేసుకోవడానికి అలోవెరా జెల్ యాడ్ చేయాలి. సో ఆ అలోవెరా జెల్ కూడా వచ్చేసి నా హోమ్ గ్రోన్ బ్రాండ్ నుంచేనండి. 100% ప్యూర్ అండ్ న్యాచురల్. ఇది పింట్రెస్ట్లో ఓన్లీ 1 teaspoon అని చెప్పారు, బట్ ఇక్కడ నేను నాకు 2 teaspoons పడిందండి. బికాజ్ మనకి పేస్ట్ వచ్చేసి ఈజీగా స్కిన్ మీద గ్లైడ్ అయ్యే విధంగా ఒక పేస్ట్ కన్సిస్టెన్సీలోకి, స్మూత్ కన్సిస్టెన్సీలోకి రావాలంటే ఆల్మోస్ట్ 2 teaspoons పడుతుంది అలోవెరా జెల్ వచ్చేసి. సో ఇలా మనకి స్మూత్ పేస్ట్ కన్సిస్టెన్సీలోకి రావాలి. నేను ఇప్పుడు దీన్ని ఫేస్ మీద సఫిషియంట్ అమౌంట్ తీసుకొని ఒక 2 to 3 minutes స్క్రబ్ చేస్తాను యూజింగ్ జెంటిల్ స్ట్రోక్స్ ఇస్తూ, వెరీ లైట్ హ్యాండెడ్గా సర్కులర్ స్ట్రోక్స్ ఇస్తూ జెంటిల్గా ఒక 2 to 3 minutes మసాజ్ చేస్తాను. దీనివల్ల మనకు డెడ్ స్కిన్ సెల్స్, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఏమున్నా కూడా వెళ్ళిపోతాయి. అండ్ ఇలా వీక్లీ వన్స్ ఆర్ 15 days ఒకసారి చేస్తే డెఫినెట్గా మీ స్కిన్ మీద ఉన్న డర్ట్, గంక్ అంతా కూడా రిమూవ్ అవుతుందండి. అండ్ దీంట్లో అలోవెరా జెల్ ఉంది కాబట్టి అలోవెరా జెల్ వచ్చి స్కిన్ని హైడ్రేట్ అండ్ మాయిశ్చరైజ్ చేస్తుంది. అండ్ యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి పింపుల్స్, యాక్నీని రాకుండా అరికడుతుంది. సో ఇలా మీరు స్క్రబ్ చేసుకోవాలి 2 to 3 minutes. అండ్ ఆఫ్టర్ దట్ నేనైతే ఒక 2 minutes వదిలేసి తర్వాత వాష్ చేసుకుంటానండి. మీరు లేదంటే ఇమీడియట్గా వాష్ చేసుకోవచ్చు. సో దీన్ని నేను లిప్స్ మీద కూడా స్క్రబ్ చేస్తున్నాను. ఆఫ్టర్ 2 to 3 minutes తర్వాత స్క్రబ్బింగ్ అయిపోయింది. నేను ఫేస్ని వాష్ చేసుకున్నాను. నా ఫేస్ అయితే నిజంగానే చాలా చాలా సాఫ్ట్, సప్పల్, చాలా స్మూత్గా ఉంది. అండ్ చాలా చాలా బాగా ఉందండి స్క్రబ్ వచ్చేసి. ఓవరాల్గా నాకు బాగా నచ్చింది. నౌ విల్ మూవ్ ఆన్ టు ద థర్డ్ స్టెప్ విచ్ ఇస్ మాస్కింగ్. మాస్కింగ్కి నేను ఇక్కడ మళ్ళీ ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకుంటున్నాను. ఐఎమ్ టేకింగ్ జస్ట్ ఓన్లీ 1/2 teaspoon ఆఫ్ ఆరెంజ్ పీల్ పౌడర్. అండ్ దీంట్లో ఇప్పుడు మనము 1 teaspoon ఆఫ్ మిల్క్ యాడ్ చేయాలి. రా మిల్క్ లేదు అంటే కాచి చల్లార్చిన పాలైనా యాడ్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ ఈజ్ ఓకే. అండ్ దీంట్లోకి ఇప్పుడు నేను 3/4 teaspoon ఆఫ్ హనీ యాడ్ చేస్తున్నాను. హనీ వచ్చేసి అండ్ మిల్క్ వచ్చేసి రెండు మన స్కిన్కి మాయిశ్చరైజేషన్ ప్రొవైడ్ చేస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి పింపుల్స్, యాక్నీని రెడ్యూస్ చేయడానికి అండ్ ఆరెంజ్ పీల్ వచ్చేసి బ్రైట్నెస్ ప్రొవైడ్ చేయడానికి యూజ్ అవుతుంది. నేను ఇప్పుడు ఈ మాస్క్ని అప్లై చేస్తున్నాను. థిక్ ఒక లేయర్ లాగా అప్లై చేసుకోవాలి ఫేస్ మీద. అండ్ మీరు నెక్ మీద కూడా అప్లై చేసుకోవాలండి. నేను ఇక్కడ అప్లై చేయట్లేదు, బట్ నెక్ కూడా స్క్రబ్బింగ్ అండ్ మాస్కింగ్ అనేది కంపల్సరీ చేయాలి. సో ఇలా మనము ఫేస్ అండ్ నెక్ మీద అప్లై చేసుకున్నాక ఒక 10 minutes సెమీ డ్రై అయ్యే వరకు ఉంచి తర్వాత వాష్ చేసుకోవాలి. ఈవెన్ ఆఫ్టర్ 15 minutes తర్వాత కూడా నాకు ఇక్కడ ఇది డ్రై అవ్వలేదు బికాస్ ఆఫ్ హనీ వల్ల కొంచెం ఇంకా వెట్గా అనిపిస్తుంది. బట్ 15 minutes అయింది కాబట్టి నేను వాష్ చేసుకుంటున్నాను దీన్ని. సో ఫ్రెండ్స్, నేను ఫేస్ వాష్ చేసుకున్నాను అండ్ మీరు ఇక్కడ గ్లో చూడొచ్చు ఎంత బాగా వచ్చిందంటే.
నిజంగా అండి చాలా చాలా బాగా ఉంది. ఇంత లైవ్లో నేను చూపిస్తున్నాను, ఎలాంటి ఫిల్టర్స్ ఏమీ లేవు. నా స్కిన్ చాలా సాఫ్ట్, స్మూత్ అండ్ సప్పల్ అవ్వడమే కాకుండా ఇన్స్టెంట్గా బ్రైట్ అయిపోయింది. చాలా చాలా బాగుంది. అండ్ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, వాట్ ఎవర్ డర్ట్ గంక్ అంతా ఉంది అంతా కూడా క్లీన్ అయిపోయింది. సో డెఫినెట్గా 10 on 10 దీనికి. సో యూ కెన్ ట్రై దిస్ వన్. అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు బై ద ఆరెంజ్ పీల్ పౌడర్, ప్యూర్ ఆరెంజ్ పీల్ పౌడర్ కావాలనుకుంటే నేను కింద లింక్ ఇస్తాను, దాన్ని క్లిక్ చేసి పర్చేస్ చేయండి. సో ఐ హోప్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్ అండ్ యూస్ఫుల్. సో ప్లీజ్ అండ్ యూ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలాగే నేను ఈ సిరీస్ని కంటిన్యూ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ వీడియోని లైక్ చేయండి. ఐల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్, స్టే హెల్తీ, బై బై.